పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలియజేయడానికి ఇదొక కారణం దొరికింది. నెక్స్ట్ ఇకపోతే లోతాల్లో చదరంగపు బల్ల, దీన్నే మనం చెస్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. ప్రపంచానికి చెస్ని పరిచయం చేసింది భారతీయులే, వాళ్ళు కూడా సింధు ప్రజలే. ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ చెస్ బోర్డ్ అనేది మొట్టమొదటిగా లోతాల్ తవ్వకాల్లో బయటపడింది అన్నమాట. ఒకటి హోమగుండం బయటపడింది, 2 చదరపు గల్లా బయటపడింది, 3ది చాలా చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటిసారిగా లోతాల్లో యావత్ సింధు సివిలైజేషన్ యావత్లో మొట్టమొదటిసారిగా బియ్యపు గింజ ఒకటి బయటపడింది. సో ఒక బియ్యపు గింజ బయటపడిందంటే దీని అర్థం ఏంటి? ఆనాటి ప్రజలు వరిని కాస్త తక్కువగా పండించారు, ఎందుకంటే ఎక్కువ చోట్ల లభించలేదు. మనకి ఎక్కువగా ఏమేం పంటలు ఉన్నాయని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో? గోధుమలు పండాయని చెప్పుకున్నాం, బార్లీ పండిందని చెప్పుకున్నాం, ఇప్పుడు వరి కూడా పండించారని లోతాల్ త్రవ్వకాల్లో బయటపడింది. సో బియ్యపు గింజ ఈ క్రింది ఏ పట్టణంలో బయటపడింది అంటే లోతాల్ అని చెప్పవచ్చు. సో దీన్ని బట్టి వరిని కూడా పండించారనేది మన యొక్క చరిత్రకారులు ఐడెంటిఫై చేశారు. అంతేకాకుండా టెర్రకోటతో తయారు చేసినటువంటి ఒక గుర్రపు బొమ్మ కూడా బయటపడింది. అంటే దీని ప్రకారము గుర్రపు బొమ్మ బయటపడింది ప్రకారము ఆనాటి సింధు ప్రజలకు ఏ జంతువు గురించి తెలుసు? గుర్రం జంతువు గురించి కూడా తెలుసు. ఆనాటి ప్రజలకు గుర్రం గురించి తెలుసు, పిల్లి ఆనవాళ్ళు బయటపడ్డాయి వాటి గురించి తెలుసు, పులి ముద్రలు బయటపడ్డాయి వాటి గురించి తెలుసు. సో చరిత్రకారులు ఐడెంటిఫై చేసింది ఏంటంటే టెర్రకోటతో తయారు చేయబడినటువంటి ఒక గుర్రపు బొమ్మ బయటపడిందని చెప్పాడు. అంతేకాకుండా ఎస్ఆర్ రావు ఏమంటున్నాడే అంటే ఇదే లోతాల్లో బ్రాంజ్తో చేసిన కాంస్యము అని పిలుస్తాం తెలుగులో మనం, కాంస్యంతో తయారు చేయబడిన ఒక మెజర్మెంట్, ఒక కొలబద్ద కూడా లోతాల్లో బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ అనేది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ద్విఖననము. దీన్ని ఇంగ్లీష్లో డబుల్ బరియల్ అని పిలుస్తారు. డబుల్ బరియల్ అనేది ద్విఖననం. అంటే ఒకే శవపేటికలో 2 అస్థి పంజరాలు బయటపడ్డట్టుగా, ఒకే శవపేటికలో 2 అస్థి పంజరాలు బయటపడ్డట్టుగా దాన్ని ద్విఖననం అని చెప్పేసి చరిత్రకారులు ఐడెంటిఫై చేశారు. అంటే లోతాల్లో పరిశోధన చేసినప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే హరప్పాలో ఒక చెక్కపెట్టెలో శవపేటిక బయటపడిందో ఇక్కడ ద్విఖననం అంటే ఇద్దరు వ్యక్తుల్ని ఒకేసారి ఖననం చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. బట్ ఎందుకు ఇద్దరిని ఒకేసారి ఖననం చేశారనేది రీజన్ తెలియదు. ఎందుకంటే అది ఒకవేళ అది ఒక సతీ సహగమనం అని అనొచ్చా సార్ అంటే అనడానికి వీలు లేదు. ఎందుకంటే మనకు ఋగ్వేద కాలంలో అంతంత మాత్రంగా స్టార్ట్ అయ్యి తర్వాత మళ్ళీ